నమస్తే. ఫోన్ టాపిక్ సంబంధించినటువంటి అంశం రోజుకొక కీలకమైనటువంటి మలుపు తిరుగుతూ ఉన్నది. ఈరోజు ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే 2 సంవత్సరాల క్రితం దర్దాపుగా 2 సంవత్సరాలు కావస్తా ఉంది. మోయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి కేసు మన అందరికీ తెలిసినటువంటి అంశమే. ఒక పక్కన మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో మునుగోడు ఎన్నికల్లో అన్ని పార్టీలు నిమగ్నమైనటువంటి దశలో మోయినాబాద్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనుగోలు చేసేందుకు బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది. దానిలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ వైపు వెళ్ళబోతా ఉన్నారు. బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి పైసలకు ఆశపడి వాళ్ళు పార్టీ మారబోతా ఉన్నారు అన్నటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దాంట్లో కీలకమైనటువంటి అంశాలు బయటకు రావడం జరిగింది. అసలు మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఈ 4 ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళడం జరిగింది? నిజంగా ఆ ఎమ్మెల్యేలను ఎవరు కొనుగోలు చేయడం జరిగింది? ఎవరు కొనుగోలు చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేయడం జరిగింది? దీనిలో దొరికినటువంటి అంశాలు ఏంటిది? దానిలో దొరికినటువంటి ఆడియోలు ఏంటి, వీడియోలు ఏంటి అన్నటువంటి పెద్ద చర్చ నడిచింది. దాని తర్వాత కొంతమంది జైలుకు వెళ్ళిన దాంట్లో ఉన్నటువంటి స్వామీజీ కావచ్చు, నందకుమారి కావచ్చు, వీళ్ళందరూ కూడా జైలు శిక్ష అనుభవించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మరి మోయినాబాద్ ఫామ్ హౌస్కి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం చాలా ముడిపడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ సంబంధించినటువంటి మోయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఎమ్మెల్యేలు కొనుగోలు సంబంధించినటువంటి అంశంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దీనిలో హర్షవర్ధన్ రెడ్డి, మరో పక్కన రేఖా కాంతారావు, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంటిది? వాళ్ళు నిజంగా కూడా బీజేపీ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి భావించిల్లా, లేకపోతుంటే పోయి మాట్లాడదామని చెప్పేసి వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరిగిందా ఫోన్లో? అసలు ఏం జరిగిందన్నటువంటి అంశాలు పూర్తిగా ఫోన్ ట్యాపింగ్లో చేసి రేఖా కాంతారావు అలాగే హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి మాటలని అప్పుడున్నటువంటి ఎస్ఐబిలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి డీసీపీ రాధాకిషన్ రావు, ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలకమైనటువంటి నిందితుడిగా పరిగణించబడుతున్నటువంటి ప్రభాకర్ రావు, వీళ్ళిద్దరు కలిసి హర్షవర్ధన్ రెడ్డి, రేఖా కాంతారావు మాట్లాడుకున్నటువంటి మాటల్ని దొంగచాటుగా విని ఏ సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో కలుస్తూ ఉన్నారో ఒక రోజు ముందుగానే ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఆ ఫామ్ హౌస్లో సీసీ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలకి సౌండ్ సంబంధించినటువంటి ఏవైతే ఆ సౌండ్ ప్రూఫ్లకు సంబంధించినటువంటి ఒక మైక్లని అమర్చినట్టుగా మరి ఈరోజు తెలుస్తున్నటువంటి అంశం. ఈ అంశాలని స్వయంగా రాధాకిషన్ రావు ఈరోజు నాంపల్లి కోర్టులో ఆయనను సబ్మిట్ చేసినటువంటి సందర్భంలో ఆ కోర్టు కూడా కీలకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఆయనను చెంచల్గూడ నుంచి ఇప్పుడు నాంపల్లి కోర్టు దగ్గర పోలీసు కస్టడీకి అప్పగించినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో కీలకమైనటువంటి విషయాలని రాధాకిషన్ రావు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. నేనే ఆ రోజు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి దశలో నాకున్నటువంటి పైన ఉన్నటువంటి ప్రెషర్ నేపథ్యంలో నాకు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకి ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫామ్ హౌస్లో ముందుగానే ఒకరోజు రెక్కి నిర్వహించి వాళ్ళను దొరకబట్టేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసినామన్నటువంటి ఒక నిజాన్ని, ఒక భయంకరమైనటువంటి నిజాన్ని ఆయన ఒప్పుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. అంటే ఈ యొక్క ఫామ్ హౌస్లు సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేత బిఎల్ సంతోష్ కుమార్తో పాటు మరొక పక్కన తుషార్ అన్నటువంటి వ్యక్తులు దీంట్లో కీలకమైనటువంటి పాత్ర వహించులు. నిజంగా కూడా వాళ్ళు అమ్ముడు పోదామని చెప్పేసి అనుకున్నారా, లేకపోతుంటే వాళ్ళు డబ్బులు తీసుకొని తర్వాత వద్దామని చెప్పేసి అనుకున్నారా అన్నటువంటి విషయాలను కూడా వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ దానిలో ఇంకా చాలా విషయాలు రాబట్టాలని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నారు పోలీసులు. అంతేకాకుండా ఈ యొక్క నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి ఈ దాంట్లోకి ఎవరెవరు వెళ్ళిళ్ళు, దాంట్లో వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళను దొరకబట్టేందుకు రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టేందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసిండ్రు, అక్కడ రాధాకిషన్ రావుకి ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ చెప్పిండ్రు, వాళ్ళకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు, అంతేకాకుండా ప్రభాకర్ రావు పాత్ర ఏంటిదన్నటువంటి దానిపైన దర్యాప్తు చేసేటువంటి పనిలో నిమగ్నమైపోయిండ్రు. ఇంకొక పక్కన దీంట్లో ప్రణీత్ రావు అనేటువంటి ఎవరైతే ఉన్నాడో ముందుగా దొరికినటువంటి వ్యక్తి, ఆ ప్రణీత్ రావు కూడా దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రణీత్ రావే నేరుగా వీళ్ళ యొక్క ఫోన్ను ట్యాప్ చేసి అక్కడ ఉన్నటువంటి రాధాకిషన్ రావుకి, మరో పక్కన ప్రభాకర్ రావుకి సమాచారం చేరవేసి దాంట్లో అలర్ట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ తెలిసిందే. ఇదే మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఈ 4 కూర్చున్నట్టుగా గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, మరో పక్కన గువ్వల బాలరాజు, ఇంకొక వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డి, ఈ 4 వ్యక్తులు కూర్చొని ఇదే సంబంధించినటువంటి ఫామ్ హౌస్, ఈ ఫామ్ హౌస్లోనే
ఇక్కడ భేటీ కావడం జరిగింది. అక్కడికి ఒక స్వామీజీ రావడం జరిగింది. స్వామీజీతో మాట్లాడినటువంటి మాటలన్నిటి కూడా రికార్డు రూపంలో ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి చేరడం జరిగింది. ఎందుకు చేరడం జరిగింది ఆయన దగ్గరికి? ఆయన కొన్ని ఆడియోలు దర్దాపుగా ఒక 15-20 ఆడియోలను కూడా ఆయన బయటికి ప్రెస్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి దశలో ఫామ్ హౌస్ కేసులో ఒక మీడియా సమావేశాన్ని పెట్టి పెద్ద ఎత్తున ఒక తెర దింపి ఒక స్క్రీన్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు అన్నటువంటి మాటలని, అంతేకాకుండా వీడియో రూపంలో వినిపించేటువంటి ప్రయత్నం చేసి ఒక్కొక్కరికి ఆ సంబంధించినటువంటి కాపీలను కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. ఇగో ఇదే సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఇక్కడ వీళ్ళు చూస్తూ ఉన్నారు కదా. ఇక్కడ దొరికినాక పోలీసులకు దొరికిన తర్వాత ఈ ఫోటోలు బయటకు రావడం జరిగింది. దీంట్లో స్టీఫెన్ రవీంద్ర కీలకమైనటువంటి పాత్ర వహించిన స్టీఫెన్ రవీంద్ర ముందుగానేమో ఏమని ఉండే, దాంట్లో వీళ్ళని కొనుగోలు చేసేటువంటి సందర్భంలో సుమారుగా 30-40 కోట్ల రూపాయలు కూడా వీళ్ళను ఇచ్చి కొనేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించాలనేది ఒక ఆరోపణ ఉండే. మరి 30-40 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? అది వాళ్ళు ఏమైనా కేసీఆర్ తీసుకున్నాడా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర తీసుకున్నాడా? ఈ సంబంధించినటువంటి పెద్ద పెద్ద బ్యాగులు దొరికినాయి, సంచులు దొరికినాయి, సూట్ కేసులు దొరికినాయి అని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. ఆ సూట్ కేసుల జాడ తెలియదు, అక్కడ ఉన్నటువంటి ఎవరు పైసలు పట్టుకపోయిందనేది తెలియదు. మొత్తానికైతే దాంట్లో ఉన్నటువంటి ఒక స్వామీజీతో పాటు ఆ ఫామ్ హౌస్ ఉన్నటువంటి నందకుమార్ ఎవరైతే ఉన్నారో ఆ నందకుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. నందకుమార్ ఇచ్చినటువంటి నేపథ్యం, నందకుమార్ కూడా మొన్న డీజీపీకి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు ఫిర్యాదు చేయడం జరిగింది? దాంట్లో అనేక రకాలైనటువంటి అనుమానాలు నందకుమార్కి రావడం జరిగింది. ఎందుకంటే ఆ నందకుమార్ నిర్వహించేటువంటి నందకుమార్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ నందకుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఈ సంబంధించినటువంటి అంశంలో అన్ని కీలకమైనటువంటి విషయాలని ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేయడం జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్లోకి వెళ్ళింది, వాళ్ళు అక్రమంగా నా ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి దీనిపైన చర్యలు తీసుకోమని నందకుమార్ కూడా ఆయన డీజీపీకి కలిసినటువంటి పరిస్థితి. ఇదే ఫోటోలు కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీ ఉన్నారు కదా, ఇగో ఈ స్వామీజీ సంచేంకులాడేది ఉంటే దాంట్లో ఏమి దొరికినాయి? అగ్గిపెట్టెలు, ఆ ఊదు, ఆ ఉన్నటువంటి అగరబత్తులు, ఈ తప్పించి ఏం దొరకలేదు. మరి దీంట్లో 40 కోట్ల రూపాయలు చేతులు మారినాయి, 40 కోట్ల రూపాయలు ఫామ్ హౌస్కి వచ్చినాయి అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. ఈ 40 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం ఎక్కడ కూడా తెర మీదకి రాలేదు. ఇగో అయితే దీని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసుకున్నట్టయితే ఈ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ పోలీసులు అంతా కూడా నిమగ్నం అయిపోయారు. పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ సంబంధించినటువంటి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆరే ఇట్లాంటి ప్రయత్నం చేసిండు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరగగానే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి వీళ్ళు అమ్ముడుపోతా ఉన్నారన్నటువంటి సమాచారం తెలియగానే అక్కడ నేరుగా ప్రభాకర్ రావుకి సమాచారం అందడం, ప్రభాకర్ రావు నేరుగా కేసీఆర్తో మాట్లాడి మరి ఇట్లా జరుగుతుందంటే అక్కడ ఒకరోజు ముందుగానే అక్కడికి ఎస్ఓటీ బృందం అంతా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పాటు వాళ్ళు మాట్లాడేటువంటి ఆడియో కూడా సరిగ్గా వినపడాలని చెప్పేసి ఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి మైక్లను ఏర్పాటు చేసి ఒక రహస్యంగా వాళ్ళు భేటీ అవుతున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో విజువల్స్తో పాటు ఆడియో కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం. ఈ పోలీసులు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏదైతే అమ్ముడు పోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినా లేకపోతే ఏం చేసినా అనేది తర్వాత విషయం. వీళ్ళు దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయలేదు, వీళ్ళని తీసుకుపోలేదు. ఎవరిని ఇక్కడ ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేఖా కాంతారావు, ఈ 4 పోలీస్ స్టేషన్ పోలేదు, ఎక్కడికి పోలేదు. నేరుగా వీళ్ళందరూ కూడా కేసీఆర్ ఒక వ్యూహాత్మకంగా ఆయన ఫామ్ హౌస్కి తీసుకొని పోవడం జరిగింది. మరి ఆ రోజు పెద్ద చర్చ నడిచింది, అసలు ఫామ్ హౌస్కి ఎందుకు పోతారు వీళ్ళు, మరి పట్టుబడ్డటువంటి వ్యక్తులను విచారించక ముందుకే ఎందుకు ఫామ్ హౌస్కి కేసీఆర్ తీసుకుపోయింది అనేది ఒక 3-4 రోజుల పాటు ఎవ్వలకు దొరకకుండా ఎవ్వలకు కనిపించకుండా ఆ రోజు కేసీఆర్ వాళ్ళను దాచినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఒక 4 రోజుల తర్వాత పెద్ద ఎత్తున మీడియాలో చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కావాలని చెప్పేసి కేసీఆర్ను ఫేవర్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్కు ఎందుకు పోవాల్సి వచ్చింది వాళ్ళు? మరి ఒకవేళ కనుక నిజంగా కూడా బీజేపీ వాళ్ళు ఏమన్నా కొనడానికి ప్రయత్నించే వాళ్ళు మీడియా ముంగడికి వచ్చి మాట్లాడాలి కదా అని చెప్పేసి కొంత చర్చ నడిచినప్పుడు వాళ్ళతో ఎక్కడ కూడా మాట్లాడలేదు. వాళ్ళ 4గురిని ఒకరోజు 4-5 రోజుల తర్వాత ఎమ్మడి పెట్టుకుని వచ్చి ప్రెస్ మీట్లో చూపెట్టి మొత్తం అంతా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. దీంట్లో బిఎల్ సంతోష్ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మా ఎమ్మెల్యేను మొత్తం కొనాలని చెప్పేసి మొత్తం బీఆర్ఎస్ను కొలాప్స్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఆ రోజు మరి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. కానీ తీరా చూసినట్టయితే ఈ దీంట్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగడం వల్లనే ఈ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చింది అన్నటువంటి ఒక నిజాన్ని మరి ఆ రోజు చేసినటువంటి ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి రాధాకిషన్తో పాటు ప్రణీత్ రావు ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో మరి నిజం ఎంత అబద్ధం ఎంత అనేది చూడాల్సినటువంటి అంశం. దీంట్లో ఇక కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఈయనే నందకుమార్, మొన్న డీజీపీకి ఫిర్యాదు చేసినటువంటి నందకుమార్ ఈయనే. ఇది ఆ రోజు ప్రెస్ మీట్లో
ఆయన ఏం మాట్లాడడం జరిగింది కేసీఆర్ అంటే, దీంట్లో భయంకరమైనటువంటి ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మీరు చూస్తే పరిశాన్ అవుతుంది, ఒక రోజులో అయిపోయేటువంటి సినిమా కాదు, పెద్దగా సినిమా ఉంటుంది, మీరు మీడియా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసిపోరు, ఇప్పుడు అయిపోయేటువంటి సినిమా కాదు ఇది అని చెప్పడం జరిగింది. చెప్పి ఈ యొక్క ఆడియోలను వీడియోలను చూపెట్టేటువంటి ప్రయత్నం చేసి ఆయన మీద ఏ తప్పు లేనటువంటి ప్రయత్నం చేసిండు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండు అనేటువంటిది కూడా ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏది ఈ ఫోన్ టాపిక్ సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడిండు. ఇలా ఇష్యూ చాలా ఉంటది, మీకు సరిగా వినపడతలేదు అనిపిస్తుంది నాకు. మీరు మీ ల్యాప్టాప్ లో కానీ మీ టీవీలో వేసుకుని చాలా బ్రహ్మాండంగా వినపడుతుంది. ఇలా చూపించేదంతా కూడా సబ్జెక్ట్ ఏంది అంటే నిన్న వస్తుంది, మీరు చూసుకోండి. మీరు ఈయన బేరం చేసి ఆ తుషార్ అంటే ఆయన అహ్మదాబాద్ ఉన్నాడు, ఆయన అమిత్ షాతో మాట్లాడుతున్నాడు, సంతోష్తో మాట్లాడి క్లియరెన్స్ ఇచ్చేసిండ్రు, మీకు పైసలు పేమెంట్ అయిపోతుంది. మీరు వినుడు మీ దాంట్లో ఉంటుంది, మీకు ఇచ్చిన దానిలో ఉంటుంది. ఇక్కడ టైం వేస్ట్ చేసుకునే బదులు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి, ఎంత పోతుంది కాబట్టి దేశం అంతా. ఈ విని కూడా గంట బాబు సేపు ఉంది దాదాపు తెలిసి కష్టపడి చేసిండ్రు. అగో ఏమంటున్నాడు, గంటం బాగున్నదంటే వీళ్ళంటే కష్టపడి చేసిండట, మొత్తం రికార్డ్ అంతా కష్టపడి చేసిండు, ఈ గంట బాగుంటుంది, మీ అంతా ఇక్కడ పొద్దుపోవడం ఎందుకు, మీ టైం వేస్ట్ ఎందుకు, మీరు పోయి మీ ఆఫీసర్లోకి పోయి మీరు దీనిపైన ఒకసారి చూసుకోండి, మొత్తం అన్ని విషయాలు ఉంటాయని చెప్తా ఉన్నాడు. ఒకసారి మళ్ళీ నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేసుకునే బదులు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి, ఎంత పోతుంది కాబట్టి దేశం అంతా. ఈ విని కూడా గంట బాబు సేపు ఉంది దాదాపు నాకు తెలిసి కష్టపడి చేసిండ్రు. ఏంది ఇది మొత్తం ఎపిసోడ్ యొక్క మినీ, 3 గంటలు ఉన్నటువంటి దాని యొక్క మినీ. ఈ 3 గంటల్లో ఇప్పుడు హైకోర్టు ఉంది, మీరు కావాలంటే వాళ్ళని అప్లికేషన్ పెట్టి కూడా తీసుకోవచ్చు. మేము మీడియా హౌసెస్ కూడా పంపిస్తున్నాం, దానిలో మీకు కూడా వస్తుంది అందరికి. సబ్జెక్ట్ ఏంటంటే మేము అంత రెడీ ఉన్నాం, ఆయన మాట్లాడండి ఫోన్లో, ఎవరు ఈయనంటే ఈయన మాట్లాడి లైవ్ లో మాట్లాడి బేరంగీరం అంత మాట్లాడి కొంత మలయాళంలో మాట్లాడి ఈయనకి ఎట్లా తెలుస్తుంది ఈయన ఫోన్లో మాట్లాడిండు అన్నటువంటి విషయం ఈయనకి ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ కనుక ఫామ్ హౌస్లో మాట్లాడినటువంటి తుషారో లేకపోతే బిఎల్ సంతోషో ఎవరు లేరు, అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఎవరు లేరు, అయినప్పటికీ కూడా ఈయన మాట్లాడిండు అన్నటువంటి ఒక నొక్కి చెప్పేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేసిందంటే ఫోన్ ట్యాపింగ్ను ఎంత పకడ్బందీగా రికార్డు చేసుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు విన్నాడు అనేది మనకు దీంట్లోనే అర్థమైపోతుంది. దీంట్లో కీలకంగా మారినటువంటి మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తోటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు దీంట్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా దొరికినటువంటి నేపథ్యం. ఒక పక్క రాధాకిషన్ రావుతో పాటు అక్కడ ప్రభాకర్ రావు, ఇప్పుడున్నటువంటి కేసీఆర్. ఈ కేసీఆర్ చెప్తా ఉన్నటువంటి ప్రెస్ మీట్ తోటి కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈయనకు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆడియో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏ విధంగా దొరికిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆ మోయినాబాద్ ఫామ్ హౌస్లో అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేవలం తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగే కాకుండా పక్క రాష్ట్రాల్లో సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు అనేది దీని ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. అంటే బిఎల్ సంతోష్ మాట్లాడేటువంటి మాటలు కూడా విన్నారంటే వేరే సంబంధించినటువంటి రాష్ట్రాల వాళ్ళ ఫోన్లు కూడా విన్నర్ అన్నట్టుగానే మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు ఉండేటువంటి దిశగా మరి తెలుస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. ఇంకా ఆయన మీరు విన్నప్పుడు కనబడుతుంది డీటెయిల్గా, అది వీడియో కాబట్టి మీరు కూడా మీ ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, మీ ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు, రకరకాలుగా చూసుకోవచ్చు, మీ ఐప్యాడ్లలో కూడా పూర్తి క్లారిటీ వస్తుంది, కంప్లీట్ సంపూర్ణమైన క్లారిటీ వస్తుంది. ఇక మీడియా హౌసెస్ పంపించే ప్రాసెస్లో మన స్టేట్లో ఫస్ట్ పంపమను, మీ యొక్క టీవీలకు ఎలక్ట్రానిక్ మీడియా కూడా పోతా ఉంది, ప్రింట్ మీడియా కూడా పోతా ఉంది, బహుశా పోయి ఉంటుంది ఈ పాటికి. పంపిస్తున్నా, అన్ని ఏర్పాట్లు అయిపోయింది. అంటే ఎంత పకడ్బందీ అయినటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నాడు, ఎంత పకడ్బందీగా ఫోన్లు విని ముందస్తు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఈ వీడియోలు అన్ని ఆడియోలు అంతా పంపినటువంటి పరిస్థితి కేసీఆర్ది. అంటే ఈ ఆడియోలు వీడియోలు ఈయనకు ఎందుకు రావడం జరిగింది? ఒకవేళ కనుక మోయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఘటన కనుక ఉన్నట్టయితే ఉంటే కేవలం ఆ ఇంట్లో మోయినాబాద్ ఫామ్ హౌస్లో వాళ్ళు ఇదివరకు ముందు నుంచే ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఉండాలి. కానీ ఒక ముందస్తుగానే ఆ ఫామ్ హౌస్కి ఒకరోజు ముందు వెళ్ళి టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వాళ్ళతో పాటు ఎస్ఓటి పోలీసులు వీళ్ళందరూ వెళ్ళి మోయినాబాద్ ఫామ్ హౌస్ కాడ పడి ఒక 10-15 కెమెరాలను మొత్తం అంతా ఆ ఇంటి చుట్టూ అంతా ఏర్పాటు చేసుకొని ఆధునిక టెక్నాలజీ సంబంధించినటువంటి చిన్న చిన్న మైక్లు ఏవైతే ఉంటాయో ఆ మైకులు అందరూ కూడా ఒకటేమో సీటు కింద, ఇంకోటేమో ఆ బెంచ్ కింద, ఒకటేమో టీవీ కాడ, ఇంకోటేమో ఫోన్ కాడ, ఇవన్నీ పెట్టి ఆడియోలలో ఏం మాట్లాడుకున్నారు అన్నటువంటి దానిపైన పకడ్బందీ అయినటువంటి ప్లాను కేసీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ రాధాకిషన్ రావుతో పాటు మరో వ్యక్తి ప్రభాకర్ రావు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతాం.
నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి ఒకనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వానికి దుర్మార్గంగా కూలిస్తే ఇదే గడ్డ మీద అందరం కూడా కలిసి కొట్టాలి, మరి పార్టీలకు అతీతంగా కూడా కొట్టాలి. ఇది టూ మచ్, ఇది అన్యాయం. ఇగో ఇది అయితే అన్యాయం అట. ఒక ప్రభుత్వాన్ని కూల్చడమేమో అన్యాయం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా. సరే, వాస్తవం కూడా అన్యాయమే. కానీ మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటిది అంటే, ఒకవేళ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అంశం వాళ్ళు పార్టీ మారుతారా, వాళ్ళు పార్టీ మారడం అనేది రెండో విషయం. కానీ వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేస్తూ పాటు అక్కడ ఉన్నటువంటి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసింది అనేది బహిరంగంగా ఇప్పుడు తెలిసేటువంటి అంశం. ఇన్ని రోజుల పట్ల కొంత నాంచి వేసేటువంటి ధోరణిని కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావు చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో రాధాకిషన్ రావుతో పాటు ప్రణీత్ రావు చెప్పినటువంటి ఒక నిజాలను చూసినట్టయితే ఉంటే, ఒక విస్తుపోయేటువంటి నిజాలు, ఒక భయంకరమైనటువంటి నిజాలు బయటపెట్టిండు. మేము కావాలని చెప్పేసి పైన ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల సూచన మేరకు మోయినాబాద్ ఫామ్ హౌస్లో మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాం. ఆ ఫోన్ ట్యాపింగ్లో భాగంగా దాంట్లో ఉన్నటువంటి ఆడియోలు, వీడియోలని మేమంతా కూడా గత ముఖ్యమంత్రికి మేము అప్పగించడం జరిగింది. ఇది మోయినాబాద్ ఫామ్ హౌస్ అంతా కూడా మా నేతృత్వంలో జరిగింది. మేము ఫోన్ ట్యాపింగ్ చేయడంతో అదంతా బయటపడ్డది అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాలని రాధాకిషన్ రావు, ఏదైతే ఈయన ఉన్నారు కదా రాధాకిషన్ రావు, డీసీపీగా పనిచేసాడు రాధాకిషన్ రావు, ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలకమైనటువంటి వ్యక్తి, టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీగా ఈయన ఉన్నాడు కదా, ఈయన మొత్తం అంతా ఒప్పుకున్నాడట. ఒప్పుకొని దీంట్లో చాలామంది ఉన్నారు, దీంట్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, దీంట్లో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, అంతేకాకుండా ప్రభాకర్ రావు యొక్క పాత్ర కీలకంగా ఉందన్నటువంటి వాటితో పాటు ఈ సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో సంబంధించినటువంటి సీసీ కెమెరాలు అమర్చడంలో మా పాత్ర చాలా కీలకంగా ఉందన్నటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాలను ఈయన చెప్పినటువంటి పరిస్థితి చూద్దాం. ఇంకా దీంట్లో ఎన్నెన్ని సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఈయనను పోలీస్ కస్టడీకి 7 రోజుల పాటు కూడా అప్పగించినటువంటి పరిస్థితి. 10వ తారీఖు వరకు పోలీస్ కస్టడీలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పోలీస్ కస్టడీలో ఎట్లాంటి నిజాలని రాధాకిషన్ రావు ఒప్పుకుంటాడు, ఆయన ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఇప్పటికే ఒక పక్కన రోజుకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి, కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా దీంట్లో సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి అంశాలను కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎవరెవరిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఏ విధంగా బెదిరించిళ్ళు, అంతేకాకుండా సినీ సంబంధించిన పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా బెదిరించిళ్ళు, అంతేకాకుండా ఎవరైతే ఆర్థిక లావాదేవీలు ఎక్కువ జరిపేటువంటి వాళ్ళపైన ఏ విధమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి నేరుగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులపైన కూడా రాధాకిషన్ రావు పూర్తి సమాచారాన్ని ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఇది రోజుకు చిలికి గాలివానగా మారిపోతా ఉన్నది ఫోన్ ట్యాపింగ్ అంశం. ఇలా భయంకరమైనటువంటి ఒక ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉందో దీనిపైన పూర్తిగా విచారణ జరుగుతాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదనేది మనకు ఈ సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది 100% ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఫోన్ ట్యాపింగ్లో రాధాకిషన్ రావు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.